దశలో ఉన్న రబీ వరిలో ప్రస్తుతం పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొగి పురుగుల బెడద రైతుకు ఏటా సర్వసాధారణంగా మారింది. వీటి ఉధృతి వల్ల 10 నుంచి 30% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నివారణకు పురుగు మందులు పిచికారీ ఒక్కటే పరిష్కారం కాదు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించి తక్కువ ఖర్చుతో వీటిని సులభంగా అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ ముగిపురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తోంది. వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుండి దుబ్బు చేసే దశ వరకు వరి ఉంది. ఆలస్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడ ఇంకా నాట్లు వేస్తున్నారు. అయితే ఈ సమయంలో మొగి పురుగును ముందస్తుగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వరిని కాండం తొలచు పురుగు అనే పురుగు మనకి ఆశించి నష్టం చేయడం మనం గమనిస్తున్నాం. మనకి ముఖ్యంగా ఈ కాండం తొలచు పురుగు లేదా మొగి పురుగు యాజమాన్యం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యాసంగి సీజన్లో వరి అనేది చాలా ప్రధానమైన ఆహార పంట. గత సంవత్సరము కూడా యాసంగిలో యొక్క కాండం తొలచు పురుగు ఆశించి మనకు నష్టపరచడం జరిగింది. ఈ సీజన్లో ముఖ్యంగా ఆఖరు వరకు మనకు వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం సుమారుగా ఒక 30 లక్షల ఎకరాలలో ఈ యొక్క వరి సాగు అనేది చేపట్టడం అనేది జరిగింది. ఇంకా కూడా చాలామంది రైతులు నాటు వేయడం అనేది మనం చూస్తున్నాం. సో సుమారుగా 30 లక్షల ఎకరాల పైనే మనకి మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అనేది మనము చూడవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో వరి పంట ముఖ్యంగా పిలక దశలో ఉంది. చాలా చోట్ల కొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది. ఈ సీజన్లో మనకి చాలా చోట్ల వరి పంటను ఈ యొక్క కాండం తొలచు పురుగు లేదా మొగి పురుగు అనేది ఆశించి నష్టం చేయడం గమనించడం జరిగింది. ఇది మనకి వరిలో చాలా ప్రధానమైన పురుగు. మనకి అట్లాగే ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో అట్లాగే యాసంగిలో 2 సీజన్లో కూడా ఇది ఆశించి నష్టం చేస్తుంది. ముఖ్యంగా యాసంగి సీజన్లో ఈ యొక్క మొగి పురుగుకి అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల ఇది మనకి వరి పంటను వివిధ దశల్లో ఆశించి మనకి నష్టం చేస్తుంది. దీని గురించి మనము కూలంకషంగా తెలుసుకున్నట్లయితే మనము ఇది రెక్కల పురుగు సంబంధించిన పురుగు. ఈ యొక్క మొగి పురుగు లేదా కాండం తొలచు పురుగుల జీవిత చక్రంలో మనకి 4 దశలు గమనించవచ్చు. ముఖ్యంగా రెక్కల పురుగు దశ, అట్లాగే గుడ్డు దశ, తర్వాత లార్వా దశ, అట్లాగే ప్యూప దశ. ఇట్లా మనకి చాలా రకాల పురుగులలో ఈ 4 దశలు మనము గమనిస్తాము. దీంట్లో మనకి ఈ కాండం తొలచు పురుగులో లార్వా దశ అనేది మనకి పంటకు నష్టం చేసే దశ. ఈ రెక్కల పురుగులు మనం గమనించినట్లయితే ఇవి మధ్యస్థంగా ఉంటాయి. ఎండు గోధుమ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండి తల్లి రెక్కల పురుగులు అయితే ముందు రెక్కలపై మనకి మచ్చలు గమనించవచ్చు. ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు అనుకూల వాతావరణ పరిస్థితులలో మనకి మొక్క నారులో అయితే అది ఆకుల చివరిలో అట్లాగే ఆకుల మీద మనకి గుంపులుగా గుడ్లు పెడుతుంది. ఈ గుంపులుగా గుడ్లు పెట్టిన వాటి మీద గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేసి అది మనకి ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు 2-3 చోట్ల మనకి యొక్క గుడ్లను పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి మనకి సుమారుగా వారం 10 రోజులలో ఈ యొక్క లార్వా పురుగులు బయటికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన లార్వా పురుగులు మనకి పంటకు నష్టం చేయడం మనము చూడవచ్చు. ఈ లార్వా అనేది గుడ్ల నుంచి బయటికి వచ్చిన తర్వాత కనుపుల దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోయి కాండాన్ని కొరికి వేయడం వల్ల మనకి మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. మధ్యలో ఉండే కాండం చనిపోతుంది. దాన్ని మొవ్వు చనిపోవడం అని పిలుస్తారు. ముఖ్యంగా ఆ మొవ్వు అనేది ముందు పసుపు రంగులోకి మారిపోతుంది, తర్వాత ఎండిపోతుంది. దీన్ని పీకినట్లయితే మనకి సులువుగా చేతిలోకి రావడం జరుగుతుంది. యాసంగి వరిలో అధికంగా ఆశించే మొగి పురుగు పూత దశలో కనుక ఆశించినట్లయితే తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని గుర్తించిన వెంటనే నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఎలాంటి రసాయన మందులు పిచికారీ చేసి అరికట్టాలో ఇప్పుడు చూద్దాం. అట్లాగే అంకురం ఏర్పడే దశలో మనం ముఖ్యంగా పూత దశలో ఆశించినట్లయితే తెల్ల కంకులు ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఈ కంకులలో ఏంటంటే గింజలు ఏ ఒక్క గింజలో కూడా గింజ ఏర్పడడం జరగదు. మొత్తం అన్ని కూడా కంకిలోని అన్ని గింజలు కూడా తాలు గింజలుగా మారుతాయి. దీన్నే తెల్ల కంకులని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా
రైతులు సరైన పోషక యాజమాన్యం చేపట్టినప్పుడు, అంటే సరైన ఎరువులు సరిగా వాడినప్పుడు, కాండం బలహీనంగా ఉన్నప్పుడు, అట్లాగే తేమ శాతం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు మనం గమనించినట్లయితే, నారుమడిలో మనము నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు నారు కొనలు తుంచి నాటు వేసుకోవాలి. అట్లాగే రసాయనేతర పద్ధతులు వచ్చినట్లయితే లింగాకర్ష బుట్టలు కానీ లేదా దీప పెర్రలు, అట్లాగే సోలార్ దీప పెర్రలు పెట్టుకొని మనం మొగిపురుగు యొక్క రెక్కల పురుగు ఉనికిని మనం గమనించుకోవాలి. దాన్ని బట్టి మనము యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చు. అట్లాగే లింగాకర్ష బుట్టలకు వచ్చేసి 1 ఎకరానికి 3 చొప్పున లింగాకర్ష బుట్టలు పెట్టుకొని ఈ యొక్క రెక్కల పురుగు ఉనికిని మనం గమనించుకోవాలి. ఒక వారం రోజుల్లో ఒక్కొక్క బుట్టకి 25 నుంచి 30 మగరెక్కల పురుగులు మనం గమనించినట్లయితే ఇమీడియట్గా మనము సస్యరక్షణ చర్యలు మనము చేపట్టాలి. ఈ విధంగా మనము వివిధ పద్ధతుల్లో ఈ యొక్క పురుగును గమనించుకుంటూ మనకి యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మనకి రసాయనిక మందులకు వచ్చేసి పిలక దశలో మనకు నారుమడిలో నారు పీకడానికి ముందు వారం రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, ఒక 600 గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు కానీ నారుమడిలో చల్లుకోవాలి. అట్లాగే నాటు వేసిన 15 రోజులకి రకరకాల గుళికలు మనకి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, అట్లాగే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ, క్లోరంటా నిలిప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున బురద పదంలో మనం పొలంలో చల్లుకోవాలి. అట్లాగే అప్పటికి కూడా మనకి ఈ యొక్క పురుగు మనకి కంట్రోల్ కాకపోతే ముఖ్యంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి, లేదా క్లోరంటా నిలిప్రోల్ మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఎకరానికి 60 మిల్లీలీటర్ కానీ, లేదా మనకి కొత్తగా అందుబాటులోకి వచ్చిన మందుల్లో టెట్రా నిలిప్రోల్ మందు ఎకరానికి 100 మిల్లీలీటర్లు, లేదా సైక్లోసిరమ్ అనే మన కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. ఇది ఒక 120 ml ఎకరానికి చొప్పున మనము మార్చి యొక్క రసాయనిక మందులు పిచికారి చేసుకోవాలి. అట్లాగే పిలక దశలో వచ్చిన మొగిపురుగు మనం సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే అంకురం ఏర్పడే దశలో ఇంతకుముందు చెప్పిన మందులు ముఖ్యంగా ఐసోసిక్లోసిరమ్ కానీ, లేదా టెట్రా నిలిప్రోల్ కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ, క్లోరంటా నిలిప్రోల్ అనే మందులను మనము నిర్దేశించిన మోతాదులో పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా వీటితో పాటు బయో కంట్రోల్ మెథడ్స్లో ముఖ్యంగా ట్రైకోగ్రామా గుడ్లను ఎకరానికి 20,000 చొప్పున వాడుకోవచ్చు. సో ఈ విధంగా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క మొగిపురుగు యాజమాన్య పద్ధతులు ఈ విధంగా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా అరికట్టవచ్చు, మన యొక్క మొగిపురుగును అరికట్టవచ్చు. ముఖ్యంగా కాండం బలహీనంగా ఉన్నప్పుడు ఈ మొగిపురుగు ఎక్కువ వస్తుంది కాబట్టి నిర్దేశించిన మోతాదులో మనకి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ ఎరువులు కంపల్సరీగా వాడాలి. అట్లాగే మొగిపురుగు ఏవైతే వాడితే మనకి అది కంట్రోల్ అవుతుందో ఆ మందులు వాడి ఆ మొగిపురుగును కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.